తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటులో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మొండి చేయి ఎదురైంది. మొత్తం 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఎక్కడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కొండా సురేఖల పేర్లు లేవు. ముఖ్యంగా ఎంతో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో దాదాపు సీనియర్ నేతల పేర్లు అందరివే ఉన్నాయి. కొందరు జూనియర్ పేర్లను కూడా చేర్చారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, సీతక్క సహా దాదాపు మంత్రులు అందరి పేర్లు ఉన్నాయి. వీరితో పాటు బీర్లా ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ తదితరులకు ఇదే కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. అయితే సీనియర్ నాయకులు మంత్రులు కొండా సురేఖ పేరు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కానీ లేకపోవడంతో వారి అనుచరులు షాక్ గురయ్యారు. ఏ కమిటీలోనూ వారికి అవకాశం కల్పించకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిన్న 10:30కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీలపై నిన్న ఒక నోటు కూడా రిలీజ్ అయింది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అనుమతితో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 5 కమిటీలు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు కూడా చేసింది. దాదాపు 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 6 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను కూడా నియమిస్తూ ఏఐసిసి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నిన్న 10:30 తర్వాత కూడా వచ్చింది. అయితే ఈ జాబితాలో ఎక్కడ కూడా కొంతమంది మంత్రుల పేర్లు అయితే కనిపించలేదు. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా ప్రధానంగా కనిపించలేదు. మరి ఇదే విషయంపై కూడా ఇప్పుడు గాంధీ భవన్ లో కొంతవరకు హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కు అంటే మొదటి నుంచి కూడా ఈ కమిటీలను కూడా చాలా కీలకంగా పనిచేస్తాయి. గతంలో మేజర్ గా పిసిసి కమిటీ తర్వాత ఇటు పిఎస్సి కమిటీ కూడా చాలా కీలకంగా ఉండేది గతంలో. కాబట్టి మరి ఫస్ట్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నూతనంగా ఈ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. మరి రేపో మాపో ఇటు టీపీసీ కార్యవర్గం కూడా రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ కమిటీలు కూడా కొంతవరకు ప్రాయత సంధించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎంతో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలు కూడా దాదాపు సీనియర్ నేతల పేర్లు అందరినీ కూడా ఉన్నాయి. మరి కొందరు జూనియర్ పేర్లు కూడా చేర్చారు. మరి రాజకీయ వ్యవహారాల కమిటీలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేరుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, తుమ్మల, దామోదర్ రాజనరసింహ, మంత్రి సీతక్క సహా దాదాపు మొత్తం అంటే దాదాపు ఈ 4 మినాయిస్తే 8 మంది మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి ఈ యొక్క కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో. కానీ ఎక్కడ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు గాని, మంత్రి కొండా సురేఖ గాని, జూపల్లి కృష్ణారావు గాని, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గాని పేరు ఎక్కడ కూడా లేకపోవడంతో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అనుచర వర్గాల్లో మాత్రం కొంతవరకు చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి మరోవైపు ఇటు వీరితో పాటు ఇటు బీర్లా ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ పేర్లు కూడా కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. అంటే సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలకు కూడా సముచిత స్థానం కల్పించారు మొత్తం ఈ యొక్క 5 కమిటీలు కూడా. కానీ ఎక్కడ కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు గాని, మంత్రి కొండా సురేఖ గాని, జూపల్లి కృష్ణారావు గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని వీళ్ళ పేర్లు మాత్రం ఈ యొక్క 5 కమిటీలు కూడా చేర్చలేదు. మరి ఇదే విషయంపై కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అడిగినప్పుడు మరి రాజకీయాల కమిటీలకు మంత్రి పదవులకు సంబంధం లేదు, మరి అందులో అందరికి కూడా ప్రయారిటీ ప్రకారం ఇచ్చాము, వాళ్ళకు కూడా ఏదో ఒక కమిటీలో అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇదే విషయంపై క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు కూడా. కాబట్టి అయినప్పుడు కూడా మరి యొక్క కీలకమైన ఈ 5 కమిటీలో వీళ్ళ పేరు లేకపోవడం కూడా ప్రధానంగా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అదేవిధంగా మంత్రులకు సంబంధించిన అనుచర వర్గాల్లో ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. అంటే సతీష్, ఇప్పుడు వాళ్ళ పేర్లు లేకపోవడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలాగే సురేఖ గాని రియాక్ట్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే ఈ కమిటీల విషయంపై కూడా ఇంతవరకు ఎవరు స్పందించలేదు. మరి కొద్దిసేపటి క్రితం ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పందించారు. మరి ఇప్పటి వరకు అయితే 5 కమిటీలు వేస్తాం, ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా కమిటీలు వేస్తాం, అందరు కూడా అవకాశం కల్పిస్తాం, ఇంకా టీపీసీసీ కార్యవర్గం కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది కీలకంగా. కాబట్టి ఇప్పుడు అన్ని కూడా కమిటీలు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మిగతా కమిటీలో కూడా వాళ్ళకి అవకాశం దక్కుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా మరి యొక్క
రాజకీయ వ్యవహారాల కమిటీలనే కీలకంగా సంబంధించినటువంటి మంత్రుల పేరు లేకపోవడం కూడా ప్రధానంగా ఇప్పుడైతే చర్చకు దారితీస్తుంది కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇటు మంత్రులు కొండ సురేఖ గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, జూపల్లి కృష్ణారావు గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. మరి ఇంకా వేరే కమిటీలు ఏమైనా చోటు కల్పిస్తారా, లేకపోతే మరి మొదటి నుంచి కూడా కొంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి, మరి కొంతమంది మంత్రులు పక్కన పెడతారు, మరి కొంతవరకు అవకాశం కల్పిస్తారు కూడా. ఆ మధ్యలో కూడా కొంతవరకు న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అంటే ఇటు మంత్రి కొండ సురేఖ పేరు గాని, జూపల్లి కృష్ణారావు గాని, మరి ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇటు తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తాయి. మరి వీళ్ళ వ్యవహార శైలి గాని, ఇటు వాళ్ళు సంబంధించిన శాఖల పరమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా కొంత వరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. కాబట్టి మరి గతంలో కూడా మంత్రి కొండ సురేఖ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు గాని, మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ విషయంలో భాగంగానే మరి ఈ కమిటీలకు వారిని దూరం చేస్తారా, లేకపోతే ఇతర కమిటీలు వాళ్ళకి అవకాశం కల్పిస్తారా అనేపై కూడా చర్చ జరుగుతుంది. ప్రజెంట్ మరి టీపీసీసీకి సంబంధించిన 5 కీలక కమిటీలకు మాత్రం వీళ్ళ పేర్లు అయితే లేవు. మరి రాబోయే కమిటీలో వాళ్ళ పేర్లు ఉంటే చూడాలి. ఎందుకంటే ఇంకా టీపీసీసీ కార్యవర్గం ప్రకటించాల్సింది. కీలకమైనటువంటి టీపీసీ కార్యవర్గంలో మరి వీళ్ళకి చోటు దక్కుతుందా లేదా, లేకపోతే మరి వీళ్ళకు వేరే కమిటీలో ప్రయత్నిస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి వీళ్ళ పేరు లేకపోవడం, ఏ కమిటీలోనూ వారికి అవకాశం కల్పించడం పై కూడా అవుతున్నారు. మరి దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధానంగా చర్చించమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొంతవరకు సమాధానం దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ కమిటీలో లేకపోయినా ఇతర కమిటీలో వాళ్ళకి అవకాశం వస్తుంది. అందరు కూడా అంటే కమిటీలకు ఇటు మంత్రివర్గాన్ని కానీ ఇతర కానీ సంబంధం అని చెప్తున్నప్పుడు కూడా మరి మిగతా మంత్రులకు అవకాశం కల్పించినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ లో చర్చకు దారిస్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి ఎవరు మంత్రులు అయితే స్పందించలేదు ఇప్పటివరకు అయితే. కమిటీలో ఈ 5 కమిటీలు లేని మంత్రులు అయితే స్పందించలేదు. కూడా ఒకవేళ వాళ్ళు స్పందిస్తే మరి వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది, మరి కావాలని వాళ్ళను కమిటీలకు దూరంగా ప్రకటించలేదా, మరి ఆయన అంతర్గతంగా చర్చ జరుగుతుందా, లేకపోతే ఇంకా ఇతర కమిటీలో వీళ్ళకి ఏమైనా చోటు కల్పిస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఇదే ప్రజెంట్ అయితే మాత్రం ఇది కాంగ్రెస్ లో చర్చ చెప్పుకోవచ్చు. స్పందన.